కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన మంత్రి నారా లోకేష్ ఒక ఫ్లెక్సీ చూపించి కార్యకర్తల్లో ఉర్రూతలూగించేశాడు. నూజివీడు మండలం సీతారాంపురంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూపిస్తూ ఇదే మా ఎనర్జీ అన్నట్టు కార్యకర్తలను ఉత్తేజపరిచాడు. ఆ ఫ్లెక్సీ ఒకటి ఏకంగా సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఎన్టీఆర్ టీడీపీలోనికి వస్తున్నాడా లేదా లోకేష్ పార్టీలోకి రమ్మని మెసేజ్ ఇచ్చేశాడా అనే ఊహాగానాలు ఇప్పుడు అందరిలో మొదలయ్యాయి. మరోవైపు ప్రతిపక్షాలు ఫ్లెక్సీ వెనక బిగ్ స్క్రిప్ట్ ఉందని, ఎన్నికల ముందు సినీ తారలతో రాజకీయాలను ముడిపెడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇదంతా యాదృచ్ఛికమా లేక డిజైన్ డైరెక్షనా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. పార్టీలో వర్గ రాజకీయాలు, ఎన్టీఆర్ మీద స్పందనలు ఇవన్నీ ఇప్పుడు మళ్లీ నెట్టింట హీట్ ఎక్కిస్తున్నాయి. మళ్లీ ఈ ఫ్లెక్సీ విషయంపై ఎన్టీఆర్ స్పందన ఎలా ఉండనుందో చూడాలి. మరోవైపు ఎన్టీఆర్ మాటే ఎత్తని బాలయ్య గారు ఏమంటారు? పార్టీ లీడర్షిప్ లో ఎవరైనా అసహనం వ్యక్తం చేస్తారా అనేది రానున్న రోజుల్లో చూడాలి. కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన మంత్రి నారా లోకేష్ ఒక ఫ్లెక్సీ చూపించి కార్యకర్తల్లో ఉర్రూతలూగించేశాడు. నూజివీడు మండలం సీతారాంపురంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూపిస్తూ ఇదే మా ఎనర్జీ అన్నట్టు కార్యకర్తలను ఉత్తేజపరిచాడు. ఆ ఫ్లెక్సీ ఒకటి ఏకంగా సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఎన్టీఆర్ టీడీపీలోనికి వస్తున్నాడా లేదా లోకేష్ పార్టీలోకి రమ్మని మెసేజ్ ఇచ్చేశాడా అనే ఊహాగానాలు ఇప్పుడు అందరిలో మొదలయ్యాయి. మరోవైపు ప్రతిపక్షాలు ఫ్లెక్సీ వెనక బిగ్ స్క్రిప్ట్ ఉందని, ఎన్నికల ముందు సినీ తారలతో రాజకీయాలను ముడిపెడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇదంతా యాదృచ్ఛికమా లేక డిజైన్ డైరెక్షనా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. పార్టీలో వర్గ రాజకీయాలు, ఎన్టీఆర్ మీద స్పందనలు ఇవన్నీ ఇప్పుడు మళ్లీ నెట్టింట హీట్ ఎక్కిస్తున్నాయి. మళ్లీ ఈ ఫ్లెక్సీ విషయంపై ఎన్టీఆర్ స్పందన ఎలా ఉండనుందో చూడాలి. మరోవైపు ఎన్టీఆర్ మాటే ఎత్తని బాలయ్య గారు ఏమంటారు? పార్టీ లీడర్షిప్ లో ఎవరైనా అసహనం వ్యక్తం చేస్తారా అనేది రానున్న రోజుల్లో చూడాలి.